ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడదాం. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా లోన్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు పక్కా మన సిబిల్ స్కోర్ చూస్తారు. సిబిల్ స్కోర్ బాగుంటేనే లోన్ అనేది అప్రూవ్ చేస్తారు. అలానే మీరు ఏదైనా ఒక క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకోండి, అటువంటిప్పుడు కూడా మనకు సిబిల్ స్కోర్ ఇంపార్టెంట్. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకోవాలన్నా కూడా కొన్ని చోట్లలో సిబిల్ స్కోర్ అడుగుతారు అన్నట్టు. కొన్ని మెట్రో సిటీస్ ఉంటాయి సరే, అక్కడికి వెళ్ళినప్పుడు సో అక్కడ మన సిబిల్ స్కోర్ ఆధారంగానే వాళ్ళు అపార్ట్మెంట్ రెంట్కి ఇస్తారన్నట్టు. సో స్టార్టింగ్ చెప్పినట్టు మనం లోన్కి వెళ్ళామనుకోండి, వీళ్ళు ఫస్ట్ చూసేది మన సిబిల్ స్కోరే. మన సిబిల్ స్కోర్ చూసేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది. మన ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని లోన్ తీసుకోవాలన్నా సరే ప్రతిదానికి ఈ సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదేంటి అంటే లో ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా, ఏ లోన్ తీసుకున్నా ఇంట్రెస్ట్ చేస్తారు చూసారా. సో అది మన స్కోర్, సిబిల్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ అవ్వకుంటూ వెళ్ళుద్ది. సో మొత్తానికి మన సిబిల్ స్కోర్ పెరిగితే మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఇండైరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ మనం తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాం కాబట్టి. అంతేకాకుండా మన సిబిల్ స్కోర్ బాగుంటే మనకు ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. దీని కారణంగా మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఈజీగా లాంజ్ యాక్సెస్ దొరుకుద్ది. దీంతో పాటు మనం షాపింగ్ చేసినప్పుడు ఎక్కువ రివార్డ్స్ వస్తుంటాయి. సో ఇలా కూడా మనం డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి చాలా క్విక్గా అప్రూవ్ అయిపోతాయి. వాళ్ళు చూస్తారు క్రెడిట్ స్కోర్ బాగుంది అంటే అతను మనకు రెంట్ అనేది ప్రాపర్గా పే చేయగలుగుతాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా సంకోచించకుండా అపార్ట్మెంట్ అనేది మనకు రెంట్కి ఇస్తారు. ఇంకొక బెనిఫిట్ ఉంది ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, మన సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ ప్రీమియంని క్యాలిక్యులేట్ చేస్తారు. సో అటువంటిప్పుడు మన సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మన ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది కూడా తగ్గిపోద్ది. మరి ఇదంతా బాగానే ఉంది. క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అని అంటే, ఆల్రెడీ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మనం టైం టు టైం పేమెంట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మన క్రెడిట్ స్కోర్ అనేది పెరిగిపోతుంది. దాంతోపాటే మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది మీరు మొత్తం వాడకుండా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% యూజ్ చేసినట్టయితే అప్పుడు కూడా మనకు మెల్లిమెల్లిగా క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుద్ది. సో ఇప్పటివరకు నేను చెప్పిన బెనిఫిట్స్ అనేవి ఎవరికి అంటే, ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉండి వాళ్ళు టైం టు టైం పేమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అసలు మీ క్రెడిట్ కార్డే లేకపోతే అటువంటిప్పుడు మీ సిబిల్ స్కోర్ పెరిగే ఛాన్సెస్ అనేవి తక్కువ కదా. అయితే ఈ వీడియోలో నేను మీకు క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఒక మంచి ఉపాయం చెప్తాను చూడండి. జనరల్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు కూడా మన సిబిల్ స్కోర్ చూసే క్రెడిట్ కార్డ్స్ అప్రూవ్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు మీ దగ్గర రెగ్యులర్ ఇన్కమ్ లేకపోయినా, మీ సిబిల్ స్కోర్ లేకపోయినా సరే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. దానికోసం మనం క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన అయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. అంటే బ్యాంకులు మన ఫిక్స్డ్ డిపాజిట్ ని ఒక సెక్యూరిటీగా తీసుకొని దానిపైన మనకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు. సో ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎంత ఎఫ్డి చేస్తామనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ లిమిట్ అనేది ఉంటుంది. సో అలా మన ఎఫ్డి మీద తీసుకున్న క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుంటూ ప్రాపర్ టైంకి మనం పేమెంట్స్ చేసుకుంటూ ఎక్కువ యూటిలైజేషన్ చేయకుండా వాడుతూ ఉంటే ఆటోమేటిక్ మన క్రెడిట్ స్కోర్ అనేది పెరిగిపోద్ది. సో మరి మీరు కూడా ఇలా ఎఫ్డి మీద క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అంటే దానికోసం మ్యాగ్నెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న కారణంగా మన సిబిల్ స్కోర్ పెరగడంతో పాటు వీళ్ళు మనకు జాయినింగ్ కింద కొన్ని బ్రాండెడ్ వౌచర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ లో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, దీనిలో మనకు ఎటువంటి రెన్యువల్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ ఉండవు. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మనం కొన్ని క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంటాయి కదా, దీనిలో అటువంటి టెన్షన్ ఏమి ఉండదు. ఒకసారి కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత ఇది లైఫ్ టైం ఫ్రీ. మనం ఎటువంటి హిడెన్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు, యాన్యువల్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఈ కార్డు తీసుకోవాలి అంటే మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ 5,000 ఉంటుంది. సో వీరు మనకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా ఇస్తారంటే, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దాంట్లో 90% ఇస్తారు. అంతేకాకుండా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దాని మీద వీళ్ళు 7% ఇంట్రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మనం తీసుకున్న క్రెడిట్ కార్డ్ని సక్రమంగా యూజ్ చేసినట్టయితే ఆటోమేటిక్ మన క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుకుంటూ పోతుంది. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు 18 సంవత్సరాలు దాటి మీకు ఒక పాన్ కార్డు ఉండి, మీరు ఎంప్లాయ్ అయినా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని జాయినింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 21,000 రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అందులో మనకు ఓటీటీ బెనిఫిట్స్ ఉన్నాయి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లివ్, జీ5, మ్యూజిక్ స్ట్రీమ్, గానా ప్లస్ సబ్స్క్రిప్షన్, బస్ టికెట్, డొమెస్టిక్ ఫ్లైట్స్, స్విగ్గీ, డామినోస్, పిజ్జా హట్. ఒకవేళ మీరు యూబర్ యూజ్ చేస్తే దానిపైన కూడా మనకు డిస్కౌంట్ దొరుకుద్ది. సో మరి ఈ మ్యాగ్నెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ మీకు కావాలి అంటే దానికోసం మనం జెట్ యాప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఈ జెట్ యాప్ని యూజ్ చేస్తే మనకు కొన్ని బ్రాండ్ వోచర్స్ కూడా దొరుకుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ ఇటువంటి వీటికి సంబంధించిన వోచర్స్ దొరుకుతాయి. అయితే మన క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ఇవే కాకుండా మీరు మాటికి లోన్స్ అప్లై చేస్తూ ఉంటారు సరే. సో అలా మల్టిపుల్ లోన్స్కి అప్లై చేశారంటే మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోద్ది. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మన దగ్గర ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి సరే. సో వాటిని మీరు క్లోజ్ చేయకుండా దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వాడారనుకోండి, అటువంటిప్పుడు కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అంతేకాకుండా మనం అప్పుడప్పుడు క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఒకసారి చెక్ చేసుకొని వదిలేస్తూ ఉంటారు. ఎందుకు చెక్ చేసుకోవాలి అని అంటూ ఉంటానంటే, అప్పుడప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎర్రర్స్ రావడం అంటే మన పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వేరే వాళ్ళు ఎవరో లోన్స్ తీసుకోవడం, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ లోన్ తీసుకొని
మనీ దాన్ని సక్రమంగా పే చేయకపోతే మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకుంటూ ఉంటే ఇటువంటి ఎర్రర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇలా మన క్రెడిట్ స్కోర్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి దీనికి ఏమేమి డాక్యుమెంట్ కావాలి అంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉంటే మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మరి చెప్పాను కదా, మీకు కూడా ఈ క్రెడిట్ కార్డు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో జెట్ యాప్కి సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తాను. దానైనా క్లిక్ చేయండి, లేదా కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సిబిల్ స్కోర్ అనేది ఓన్లీ నెంబరే కాదు. సో దీని కారణంగా మనం చాలా రకాల బెనిఫిట్స్ పొందుకుంటూ మన డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. సో మరి ఈ బెనిఫిట్సే కాకుండా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ మీకు తెలుసుంటే కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.